ఆశ్చర్యకరమైన దేవుని నామాన మనము అప్పుడే క్రిస్మస్ అనే కార్యక్రమాల్లోనికి రావటానికి దేవుడు కృప చూపెట్టాడు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రియ దైవ జనాంగమ, క్రిస్మస్ చేసుకోవడం మంచిదే, కానీ ఈ క్రిస్మస్ దినాన అనేక ఆడంబరాలు, సంతోషాలు, నూతన వస్త్రాలు, నూతనమైన స్నేహితులు, నూతనమైన సరదా కార్యక్రమాలను పాటిస్తూ క్రీస్తు పోగొట్టుకోవడం మంచిది కాదు. క్రిస్మస్ మంచిదే, కానీ క్రైస్ట్ మిస్ అవ్వకూడదు. ప్రభుని మనం కలిగి ఉండటానికి మనం ఎప్పుడూ కూడా ఏ విధమైనటువంటి బలహీనత మనకు అడ్డు రాకూడదు. యేసు ప్రభుల వారు బెత్లెహేములో పుట్టాడు అని బైబిల్ చెప్తుంది. వారికి సత్రంలో చోటు లేదు. పశువుల పాకలో కన్యమరియ తల్లి యేసు ప్రభుల వారికి జన్మనిచ్చినట్టు పొత్తిగుడ్డలతో చుట్టి అక్కడ పడుకోబెట్టినట్టు వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభుల వారు బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేమును గురించి ఓ చక్కటి వదంతి ఏమిటంటే, యూదా ప్రదేశంలో బెత్లెహేము చాలా ప్రశస్తమైనది అనని. ఎందుకనగా మహారసైన దావీదు బెత్లెహేములోనే పుట్టాడు. ప్రవక్త అయిన యెషయా బెత్లెహేములోనే పుట్టాడు. యేసు ప్రభుల వారు బెత్లెహేములో పుట్టాడు. యేసు ప్రభుల వారు లోకరక్షకుడు. దావీదు మహారాజు, ఆయన ఇశ్రాయేలీయులకు రాజు. యెషయా గొప్ప ప్రవక్త. కాబట్టి బెత్లెహేములో ప్రవక్త, రాజు, రక్షకుడు ముగ్గురు పుట్టారు. బెత్లెహేములో ఈ రీతిగా వీరు పుట్టడం అనేది చరిత్రలో జరిగిన ఒక సంఘటన. అయితే బెత్లెహేము అనేటటువంటి ఆ ఊరిలో వీళ్ళు ముగ్గురు పుట్టాలి. బెత్లెహేము అనేటటువంటి ఆ మాట అరబిక్ పదంలో ఒక మంచి అర్థం ఇస్తుంది. బేత్ లెహెం అంటే మాంసపు ఇల్లు అని అర్థం. మాంసపు ఇల్లు ఏదంటే మన శరీరమే. మన శరీరంలో వీళ్ళ ముగ్గురు పుట్టాలి. ఈ బేత్ లెహంలో లోకరక్షకుడు పుట్టాలి, రాజు పుట్టాలి, ప్రవక్త కూడా పుట్టాలి. ఈ ముగ్గురు ఉన్నప్పుడే ఈ శరీరం అనే బేత్ లెహముకు ఒక మంచి ఆశీర్వాదము ఉంటుంది, ఒక మంచి స్థితి కలిగి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రవక్త ప్రజల కొరకు కన్నీరు కార్చేవాడు. ప్రవక్త ప్రజలకు దేవుని యొక్క సందేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు. ప్రవక్త అంటే ప్రజలకు, రాజులకు భయం వేసేది. ప్రవక్తను చూస్తే ప్రజలకు పాపభీతి, దైవభీతి కలిగేది. ఆ రీతిగా నీ ఒక ప్రవక్తవు కావాలి. ప్రజల కొరకు కన్నీరు కార్చే ఒక మంచి ప్రవక్తగా. నశించిపోతున్న ప్రజలు, భవిష్యత్తును పాడు చేసుకుంటూ పనికిరాని కార్యక్రమాలలో జీవిస్తున్నటువంటి ప్రజలు, ఎన్నో కుటుంబాలలో సమాధానము, సంతోషము లేక కుటుంబ విలువలను పూర్తిగా మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న కులాలు, సంతోషము, సమాధానము, నెమ్మది లేకుండా జీవిస్తున్న కుటుంబాలకు నీ ఒక ప్రవక్త కావాలి. వీరందరి నిమిత్తము కైరు కాచే వ్యక్తివి కావాలి. వీళ్ళందరికీ దేవుని సందేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ఒక గొప్ప ప్రవక్త కావాలి. రెండవది, నీలో రాజు పుట్టాలి. రాజు పరిపాలన చేయడమే కాదు, ప్రజలను సంరక్షించేవాడు కూడా. ఎందరో తన దేశంలో భోజనం లేనివారు, ఎందరో నిరాశ్రయులు, ఎందరో ఆహారం లేనివారు, ఎందరో ఆర్థిక ఇబ్బందులతో, ఎందరో వ్యవసాయము, ఫలసాయము లేనివారు లెక్కలేనంతమంది ఉన్నారు. వాళ్ళందరి విషయంలో
రాజుగారు శ్రద్ధ తీసుకొని వారందరికీ తగిన వసతిని రాజుగారు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. నీలో రాజు ఉండాలి. ఆ రాజరికం నీ కనుచుట్టూ కనిపించేటటువంటి పేదలు లెక్క మంది ఉన్నారు. నీ కనుచూపు మేర కనిపించేటటువంటి వస్త్రహీనులు కానీ, ఆహారం లేనివారు కానీ, నిరాశ్రయులు కానీ, లేకపోతే పేదరికంతో బాధపడుతున్న వ్యక్తులు కానీ, ఒక రాజుగా చేతనైనంత సహాయం వారికి చేసే వ్యక్తిగానే ఉండాలి. చలికి వణుకుతున్న వ్యక్తిని చూసి చలి కాచుకోనండి, దేవుడు మీకు సహాయం చేయని చెప్పొద్దండి. ఆకలితో పొట్ట చేత పెట్టుకొని వచ్చిన బిడ్డను చూసి దేవుణ్ణి అడుగు, దేవుడు ఇస్తాడని చెప్పకండి. ప్రజలకు నీతి సూత్రాల కంటే ప్రజలకు కావాల్సింది సహాయము. కాబట్టి ఒక రాజుగా ప్రజలకు చేతనైనంత సహాయం చేయటానికి మనము సిద్ధపడాలి. ఆ రాజరికం నీలో కనిపించాలి. మూడవదిగా, లోకరక్షకుడైన క్రీస్తు, ఈ లోకంలోనికి క్రీస్తు ప్రభులు వారు వచ్చి లోకాన్నంతటిని కూడా ప్రేమించాడు. లోకంలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు, అవిధేయులు విధేయులు కూడా ఉన్నారు. పేరున్నవారు పేరు లేనివారు కూడా ఉన్నారు. ఎందరో రకరకాలైన జీవితాలు జీవిస్తున్నటువంటి వ్యక్తులు. ఆయనకి ఇష్టమైన ప్రవర్తన ప్రవర్తించేవారు, అయిష్టమైన ప్రవర్తన ప్రవర్తించేవారు కూడా. ఇటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అంతటిని కూడా ఆయన ప్రేమించాడు. నీవు రక్షకునిలాగా అందరినీ ప్రేమించే మనసు నీకు ఉండాలి. అందరికీ సత్య సువార్తను అందించే వ్యక్తిలాగా ఉండాలి. సమీపించిన పరలోకాన్ని పరిచయం చేసే వ్యక్తిలాగా ఉండాలి. లోకరక్షకుడైన క్రీస్తు ఈ ప్రజలందరి కొరకు కల్వరిలో తన ప్రాణమే పెట్టేశాడు. ఈ ప్రజల కొరకు ప్రాణం పెట్టునంతగా మనం పని చేయాలి. ప్రజలు ప్రాణం తీసే వ్యక్తులుగా మనం ఉండకూడదు. మనం ఇతరులను అవమానిస్తూ, నిందిస్తూ, దూషిస్తూ, వారిని దూరపరుస్తూ మనం జీవించకూడదు. రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారి చక్కటి స్వభావాలు మనం కలిగి జీవించాలి. ఇవన్నీ కూడా మనం చేయటానికి ఈ రోజున మనకు కావాల్సింది మొట్టమొదట ఆ లోకరక్షకుడైన యేసయ్య మనల్ని అడుగుతూ ఉన్నాడు. నేను తలుపు నొద్ద నిల్చుండి తడుతున్నాను, నా స్వరం ఇది. తలుపు తీసిన వానిలో నేను వస్తాను, అతడు నాతో, నేను అతనితో కలిసి భుజిస్తామని చెప్పాడు. ఎవరైనా యేసు ప్రభుల వారు ఆ యేసయ్య ఎక్కడుంటానని అడుగుతున్నాడు. నీవు అని చెప్పబడిన బేత్ లెహంలో, ఈ మాంసపు ఇంటిలో ఆయన ఉండటానికి తలుపు తడుతూ నిన్ను అడుగుతూ ఉన్నాడు. నేను లోన ప్రవేశిస్తాను, నాకు చోటు ఇవ్వండి, మీతో కలిసి భుజిస్తాను, మీరు నాతో కలిసి భుజించండి అని. యేసయ్యకి మనం చోటిస్తే నిజంగా మనం ప్రవక్తలు అవుతాం. దాని అర్థం అనేకుల కొరకు కన్నీరు కాచే బిడ్డలంగా మారిపోతాం. యేసయ్యకి చోటిస్తే రాజులవుతాం. అనేక మందిని హుందాగా ఆదుకునేటటువంటి మంచి మనస్సు మనకుంటుంది. యేసయ్యకి మనము చోటిస్తే ఎంతోమందికి పరలోక రాజ్యాన్ని మనం పరిచయం చేస్తాం. ఎంతోమంది కొరకు ప్రాణం పెట్టే అంత త్యాగాన్ని, పాపం నుండి విడిపించు విషయంలో ప్రాణం పెట్టే గొప్ప త్యాగం మనలో ప్రారంభమవుతుంది. ఇదే నిజమైన క్రిస్మస్. నీలో ప్రవక్తకున్న ఆ క్వాలిటీస్ ఉండాలి, రాజుకున్న క్వాలిటీస్ ఉండాలి, రక్షకునుకున్న క్వాలిటీస్ ఉండాలి. ఈ మంచి మార్పు నీలో కలిగితేనే నిజంగా అది క్రిస్మస్. లేకపోతే క్రిస్మస్ను సాతానుడు మరొక విధంగా నీ చేత చేయిస్తాడు. క్రొత్త బట్టలు, క్రొత్త స్నేహితులు, అనేకుల మధ్యన సంతోషాలు, సరదాలు, వినోదాలు, విహారాలు, ఇవన్నీ కూడాను
ఇవి యేసయ్యకు అవసరం అంటారా? ఆయన పుట్టినందుకు నీవిచ్చేటటువంటి కానుక, నీవిచ్చేటటువంటి బహుమానం, లేక ఆయన పుట్టాడని చెప్పి నీవు జీవించే జీవితం ఇలాంటిదా? ఇది ప్రభుకి పనికి రాదు. దయచేసి నీ జీవితాన్ని మార్చుకో. ఎన్ని సంవత్సరాలు ఆయన ఉద్దేశం ఎరగకుండా నువ్వు జీవించి ఉండొచ్చు. కనీసం ఈ సంవత్సరమైనా ఆయన ఉద్దేశాన్ని ఎరిగి ఈ రోజు నుండినైనా ఒక ప్రవక్తలాగా, నశించిపోతున్న ప్రజల కొరకు కన్నీరు కార్చే ప్రవక్తగా, నశించిపోతున్న ప్రజలకు నాశనం నుండి విడిపించే లోకరక్షకుడైన క్రీస్తుని సరైన రీతిలో ప్రకటించే విధంగా రాజులాగా, ప్రవక్తలాగా, రక్షకుడులాగా ప్రజల ఎదుట నిలబడు. ప్రజలకు ఆ క్రిస్మస్ ఏదో వారికి తెలియచేయి. దేవుడు ఆ గొప్ప దయచేయనుగాక. ఆ రీతిగా ప్రభు నిన్ను బలపరచునుగాక. రాబో తరములలో నీ ఒక ప్రవక్తగా, నీ ఒక రాజుగా, నీ ఒక రక్షకుడుగా ప్రజల ఎదుట నిలబడి అనేకుల్ని ఆయన రాజ్యం వైపు నడిపింతువుగాక. ఆమెన్, ఆమెన్.